వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బాండెక్స్ అప్లికేషన్ని ఏ విధంగా వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాలనే విధానాన్ని చూద్దాం. సో ఈరోజు అప్డేట్ వచ్చిందండి. అదేంటి అంటే బాండెక్స్ అప్లికేషన్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ లేకపోతే వేరే అదర్ వ్యాలెట్స్కి దేనికైనా కనెక్ట్ చేస్తే మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, మైనింగ్ రేట్ అనేది. సో మనం 1 ఇయర్ నుంచి ఆల్రెడీ బాండెక్స్ మైనింగ్ చేస్తూ ఉన్నాం. రాబోయే 2 నెలల్లో మార్చిలో లేదా ఏప్రిల్లో ఈ బాండెక్స్ అనేది లిస్టింగ్కి రెడీగా ఉందండి. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఒకవేళ ఎవరికైనా కనెక్ట్ వ్యాలెట్ అనేది చూపించకపోతే వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళేసి ఇమీడియట్గా ఫస్ట్ అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మెయిన్ స్క్రీన్ మీద చూపిస్తుందండి. సో ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో వ్యాలెట్కి మన అప్లికేషన్ని కనెక్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇచ్చారు. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే స్పీడ్ అండ్ మైనింగ్ రేట్ అనేది 0.01+ అవర్కి పెరుగుతుందన్నమాట. దాంతోపాటు రిసీవ్ ఎలిజిబుల్ రిక్రూట్మెంట్ బౌంటీస్ టు యువర్ వ్యాలెట్, వీ విల్ పే యూ ఇన్ USDC ఆన్ పాలిగాన్. సో USDC అనేది మనకు పాలిగాన్ చైన్ ద్వారా మన వ్యాలెట్కి అనేది వస్తుందన్నమాట రివార్డ్స్గా. దాంతోపాటు ఎర్న్ ఆన్ చైన్ రివార్డ్స్ అండ్ బ్యాడ్జెస్, ఆన్ చైన్ రివార్డ్స్ అనేవి కూడా మనకు ఈ కనెక్ట్ చేసి పెట్టడం ద్వారా వస్తుందన్నమాట. సో ఈ కనెక్ట్ చేయడానికి కింద కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, ఇంకా 380+ వ్యాలెట్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మెటామాస్క్కు కనెక్ట్ చేస్తున్నానండి. సో మెటామాస్క్ కనెక్ట్ చేసుకోవడానికి దాని మీద ఉండే లింక్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మెటామాస్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది అడుగుతుందండి. ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. ఫింగర్ ప్రింట్ ఎవరికైతే లేదో వాళ్ళు పాస్వర్డ్ అడుగుతుంది మెటామాస్క్ది, ఆ పాస్వర్డ్ ఇవ్వండి. సో బయోమెట్రిక్ పాస్వర్డ్ కానీ లేకపోతే వ్యాలెట్ పాస్వర్డ్ కానీ ఇచ్చిన తర్వాత ఇలా వచ్చిందండి. సో ఇక్కడ కింద కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి మన వ్యాలెట్ కనెక్ట్ అయినట్టు ఇక్కడ చూపించేసింది. ఒకవేళ మీరు వ్యాలెట్ రిమూవ్ చేయాలన్నా కూడా కింద రిమూవ్ అనే ఆప్షన్ ఉంది. ఆ రిమూవ్ బటన్ మీద క్లిక్ చేసి కావాలంటే ట్రస్ట్ వ్యాలెట్తో కానీ వేరే అదర్ వ్యాలెట్తో కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే యూజ్ ఏంటి అంటే ప్రతి అప్లికేషన్ గురించి కూడా అప్డేట్స్ తెలుస్తాయి. దాంతోపాటు క్విజ్, ఇటువంటి ఓవర్ వ్యాలెట్, మెరియా ప్రోటోకాల్, ఇటువంటి మైనింగ్ అప్లికేషన్స్లో రోజు డైలీ క్విజ్ అనేది ఉంటుంది. ఆ క్విజ్ ఆన్సర్స్ కూడా మీరు డైలీ చూడవచ్చు. దాని ద్వారా పాయింట్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మైనింగ్ అప్లికేషన్స్ జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.